ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి అనేకులకు రీచ్ అవుతుంది. మా ఛానల్ ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్. గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని యేసు ప్రభు గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు? ఆప్షన్ ఏ మీకా, ఆప్షన్ బి జకర్యా, ఆప్షన్ సి హోషేయ, ఆప్షన్ డి ఆమోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జకర్యా ప్రవక్త. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సెకండ్ క్వశ్చన్. సింహమును ఎలుగుబంటిని చంపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సంసోను, ఆప్షన్ బి దావీదు, ఆప్షన్ సి మోషే, ఆప్షన్ డి యెహోషువ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దావీదు మహారాజు. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. థర్డ్ క్వశ్చన్. సంసోనుకు ఎదురుపడగా చంపిన జంతువు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎలుగుబంటి, ఆప్షన్ బి చిరుతపులి, ఆప్షన్ సి సింహము, ఆప్షన్ డి అడవి దున్న. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సింహము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. ఫోర్త్ క్వశ్చన్. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు ఏ ఆకారంలో పరిశుద్ధాత్ముడు యేసుప్రభు తల మీదకి వచ్చారు? ఆప్షన్ ఏ గ్రద్ద, ఆప్షన్ బి పావురము, ఆప్షన్ సి గువ్వ, ఆప్షన్ డి పిచ్చుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పావురము రూపములో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్. యేసుప్రభు శిష్యులతో ఎవరి వలె నిష్కపటులై ఉండుడి అని చెప్పాడు? ఆప్షన్ ఏ పాముల వలె, ఆప్షన్ బి పావురం వలె, ఆప్షన్ సి గూడబాతు వలె, ఆప్షన్ డి పిచ్చుక వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పావురం వలె నిష్కపటులై ఉండడని చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. సిక్స్త్ క్వశ్చన్. అడవి గాడిద వంటి స్వభావం కలవాడు అని ఎవరి గురించి చెప్పబడింది? ఆప్షన్ ఏ ఇస్సాకు, ఆప్షన్ బి ఇష్మాయేలు, ఆప్షన్ సి నాబోతు, ఆప్షన్ డి యాఫెతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇష్మాయేల్ గురించి చెప్పబడింది. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. సెవెంత్ క్వశ్చన్. పాముల వలె ఏమి కలిగి ఉండమని యేసుప్రభు చెప్పారు? ఆప్షన్ ఏ తెలివి, ఆప్షన్ బి వివేకము, ఆప్షన్ సి జ్ఞానము, ఆప్షన్ డి స్ఫూర్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వివేకమును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఎయిత్ క్వశ్చన్. ఏ ద్వీపములో పౌలు కట్టెలను ఏరేటప్పుడు పాము అతని చేతిని పట్టుకుంది? ఆప్షన్ ఏ పద్మాసు, ఆప్షన్ బి మేలితే, ఆప్షన్ సి పొప్లే,
ఆప్షన్ డి తర్షిష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మెలితే ద్వీపం. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము. 9th క్వశ్చన్. తప్పిపోయిన కుమారుడు వేటిని మేపుటకు పనికి కుదిరాడు? ఆప్షన్ ఏ పందులను, ఆప్షన్ బి గొర్రెలను, ఆప్షన్ సి పశువులను, ఆప్షన్ డి గాడిదలను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పందులను మేపుట కుదిరాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. 10th క్వశ్చన్. కక్కిన దాని కొరకు మరలా తిరిగే జంతువు ఏది? ఆప్షన్ ఏ పంది, ఆప్షన్ బి గాడిద, ఆప్షన్ సి కుక్క, ఆప్షన్ డి ఎద్దు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కుక్క. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము. 11th క్వశ్చన్. వేసవిలో ఆహారం సిద్ధపరచుకునే జీవులు ఏవి? ఆప్షన్ ఏ చీమలు, ఆప్షన్ బి కందిరీగలు, ఆప్షన్ సి పురుగులు, ఆప్షన్ డి తేనెటీగలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చీమలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనము. 12th క్వశ్చన్. రాజు లేకపోయినా పంక్తులు తీరిపోవు జీవులు ఏవి? ఆప్షన్ ఏ ఎలుకలు, ఆప్షన్ బి ఈగలు, ఆప్షన్ సి కప్పలు, ఆప్షన్ డి మిడతలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మిడతలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనము. 13th క్వశ్చన్. రాజుల ఇండ్లలో సైతం ఉండే జీవులు ఏవి? ఆప్షన్ ఏ చీమ, ఆప్షన్ బి దోమ, ఆప్షన్ సి బల్లి, ఆప్షన్ డి పిచ్చుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బల్లిలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 28వ వచనము. 14th క్వశ్చన్. బండ సందులో నివాసం ఏర్పరచుకునే జంతువు ఏది? ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి కుందేలు, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి ముంగీస. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుందేలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. 15th క్వశ్చన్. సౌలు వేటిని వెతుక్కుంటూ దీర్ఘదర్శి యొద్దకు వెళ్ళాడు? ఆప్షన్ ఏ గుర్రములు, ఆప్షన్ బి గాడిదలు, ఆప్షన్ సి గొర్రెలు, ఆప్షన్ డి పశువులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గాడిదలు. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము 20వ వచనము. 16th క్వశ్చన్. రాత్రివేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న ఏ పక్షి వలె ఉన్నానని భక్తుడు అంటున్నాడు? ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి పిచ్చుక, ఆప్షన్ సి గూడబాతు, ఆప్షన్ సి వానకోవిల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పిచ్చుక వలె. కీర్తనల గ్రంథము
102వ కీర్తన 7వ వచనము. 17th క్వశ్చన్. నీతిమంతుడు ఎవరి వలె ధైర్యముగా ఉంటాడు? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి సింహం వలె, ఆప్షన్ సి నక్క వలె, ఆప్షన్ డి ఏనుగు వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. 18th క్వశ్చన్. సమూయేలు తైలపు కొమ్ముతో ఎవరిని రాజుగా అభిషేకించాడు? ఆప్షన్ ఏ అభిరాము, ఆప్షన్ బి యెరోబాము, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి సౌలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దావీదు మహారాజు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. 19th క్వశ్చన్. నీ తోడి వారందరికంటే హెచ్చగునట్లు దేనితో అభిషేకిస్తానని దేవుడు చెప్పాడు? ఆప్షన్ ఏ అభిషేక తైలం, ఆప్షన్ బి ఆనంద తైలం, ఆప్షన్ సి పరిశుద్ధ తైలం, ఆప్షన్ డి తైలపు కొమ్ము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆనంద తైలం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. 20th క్వశ్చన్. తైలపు బుడ్డి చేత అభిషేకించబడిన మొదటి రాజు ఎవరు? ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి సౌలు, ఆప్షన్ సి సొలొమోను, ఆప్షన్ డి యోనాతాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సౌలు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. 21 క్వశ్చన్. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలార్జుడు ఎవరు? ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి సంసోను, ఆప్షన్ సి యెఫ్తా, ఆప్షన్ డి గిద్యోను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. 22nd క్వశ్చన్. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీద తన గూడును కట్టుకునే పక్షి ఏది? ఆప్షన్ ఏ పక్షిరాజు, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి పిచ్చుక, ఆప్షన్ డి గ్రద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పక్షిరాజు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. 23rd క్వశ్చన్. ఎవరి శవము దగ్గర సింహము గాడిద కలిసి నిలబడి ఉన్నవి? ఆప్షన్ ఏ దైవజనుడు, ఆప్షన్ బి లేవీయుడు, ఆప్షన్ సి పరిచారకుడు, ఆప్షన్ డి యాజకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దైవజనుడు. 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. 24th క్వశ్చన్. సంసోను గొర్రెపిల్లను చీల్చినట్లుగా ఏ జంతువును చీల్చి చంపాడు? ఆప్షన్ ఏ పెద్ద పులిని, ఆప్షన్ బి సింహమును, ఆప్షన్ సి ఎలుగుబంటిని, ఆప్షన్ డి అడవి దున్నను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సింహమును. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. 25th క్వశ్చన్. దేవుడు దావీదును రాజుగా అభిషేకించక మునుపు దావీదు ఏ పని చేస్తూ ఉండేవాడు? ఆప్షన్ ఏ గొర్రెల కాపరి,
ఆప్షన్ బి పశువుల కాపరి, ఆప్షన్ సి సేతిగాడు, ఆప్షన్ డి కుమ్మరి పని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గొర్రెల కాపరి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.